నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులలో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, వారు ఎందులోనూ తీసిపోరని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మార్చి 21న శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరన్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. వారిలోని సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించడం ముఖ్యమని తెలిపారు. స్వాభిమాన్ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయి కుమార్, జిల్లా నలుమూలల నుంచి పలువురు దివ్యాంగులు, బదిలీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి 9 మందితో జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి కలెక్టరే చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, వికలాంగుల సంక్షేమం సహాయ సంచాలకులు, ఆహార తనిఖీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం సాధికారత అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించి అక్కడ అందుతున్న సౌకర్యాలను పరిశీలిస్తుంది. ఏవైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటుంది. విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ పనిచేస్తుంది. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేని వారు ఉన్నారో వారంతా రేషన్ డీలర్ లాగిన్ లేదా విఆర్ఓ లాగిన్లో ఈకేవైసీ చేయించుకోవాలని, అందుకు తగ్గట్టు డీలర్లు, ఎండియు ఆపరేటర్లు కృషి చేయాలని డిఎస్ఓ సూర్యప్రకాష్ సూచించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలు, డీలర్లు, ఎండియు ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని, ఈ నెల 31వ తేదీలోగా ఈ కార్యక్రమం 100% జరగాలన్నారు. డీలర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు ఎండియు ఆపరేటర్లు కూడా సహకారం అందించాలని డిఎస్ఓ సూచించారు. డీలర్లు, ఆపరేటర్ల సందేహాలకు ఆయన సమాధానాలు చెప్పారు. అనంతరం 7 రోడ్ జంక్షన్లోని డిపో వద్దకు వెళ్లి అక్కడ డీలర్ గంగాధర్ కార్డు హోల్డర్తో ఈకేవైసీ చేసే ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాసరావు, సిఎస్డిటి చక్రవర్తి, ఎండియు ఆపరేటర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, అర్బన్ విఆర్ఓలు, డీలర్లు, ఎండియు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆశాల జాతీయ కోరికల దినం సందర్భంగా ఆశా వర్కర్స్ను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆశాల జిల్లా నోడల్ అధికారి రవిప్రసాద్కు సామూహిక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ఏర్పడి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశాలకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాని అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని, ప్రభుత్వం ఆశా వర్కర్లకు 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి, నాయకులు పి జయలక్ష్మి, మన్నె మణికుమారి, రాకోటి సుజాత, కె లీలావతి, చంద్రకళ, జి కళ్యాణి, పి సుహాసిని, సంతోషి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో మార్చి 23న జరగనున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలకు జిల్లా నుంచి పలువురు బాడీ బిల్డర్స్ ఎంపికయ్యారని జిల్లా సెక్రటరీ వి విజయ్ కుమార్, అధ్యక్షుడు బి ప్రసాద్ తెలిపారు. స్థానిక కోడ్రామూర్తి స్టేడియంలో ఈరోజు ఎంపిక చేయడం జరిగిందని, శ్రీకూర్మంకు చెందిన ఎస్ వైకుంఠరావు 55 కేజీలు, సింగపురానికి చెందిన బి అభి 60 కేజీలు, డి జగదీష్ 65 కేజీలు, డి జైరామ్ 65 కేజీలు, బి శివమణి 70 కేజీలు, కె సుమంత్ 60 కేజీలు, శ్రీకాకుళం బన్నీ 55 కేజీల విభాగంలో ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులంతా ఈ పోటీలలో మెరవాలన్నారు. శ్రీకాకుళం క్రీడాకారులకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కె శ్రీధర్ రావు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కోశాధికారి ఇప్పుల తిరుమలరావు, ఎస్ సందీప్ కుమార్,
చరణ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ అయ్యే విధంగా నిబద్ధతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్ఆర్ల ఆర్మీ రిజర్వ్ విభాగం, పోలీస్ కార్యాలయం, డీసీఆర్బీ స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ విభాగాలను సందర్శించి రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వారిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఆర్మీ రిజర్వ్ పోలీసులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డు నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, వివిధ రకాల విధులు నిర్వహించే కార్యాలయ అధికారులు, సిబ్బంది, వారు నిర్వహించే వివిధ రికార్డులను, పోలీస్ సిబ్బంది అర్జీలు, ఉన్నత పోలీసు అధికారులు కార్యాలయాలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలను, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన స్టోర్ ఆర్టికల్స్ వివరాలు, రికార్డులు డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా జిల్లా నేర రికార్డు బ్యూరో, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ సెల్ అధికారులు, సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా సాయుధ దళాల ఆర్మీ రిజర్వ్ పోలీసుల పనితీరు, ఆయుధాలు, రికార్డులు, మోటార్ వాహనాలు ఉపయోగం, నిర్వహణ, వాటి పనితీరు, రికార్డుల నిర్వహణ తనిఖీ చేసి జిల్లా పోలీసుల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను డీఐజీ గోపీనాథ్ జెట్టి అడిగి తెలుసుకుని విధుల నిర్వహణ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గార మండలం కళింగపట్నం పాసింజర్ జెట్టి సమస్యను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దానికి సంబంధించి డిపిఆర్ ఇచ్చి కేంద్రానికి సిఫార్సు లేఖ రాయవలసిందిగా ముఖ్యమంత్రిని శంకర్ కోరారు. వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి సిఎస్ రవిచంద్రకి అప్పగించి ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో శంకర్ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించబోనుంది. ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. అయితే వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు నుంచే అంటే మార్చి 22 నుంచే బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న 4వ శనివారం, తర్వాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు 4 రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. ఏపీ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2025 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ క్రీడా పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ పాల్గొన్న కబడ్డీ టీంకి మొదటి బహుమతి, వాలీబాల్కి ద్వితీయ బహుమతి వరించాయి. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని నింపాయని, మానసిక స్థైర్యం, ఉత్సాహం ఈ పోటీలలో కనిపించిందని, వయస్సుతో నిమిత్తం లేకుండా పాల్గొని వారి నైపుణ్యాన్ని, క్రీడా అభిమానాన్ని చాటుకుంటున్నారని అన్నారు. ఈ పోటీలలో ప్రథమ స్థానాల్లో నిలిచి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నామని, అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా 3 రోజులు గడిచిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ చేసి అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపారని అన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బహుమతులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్లు పాల్గొన్నారు. శక్తి యాప్ ఉపయోగాలు, ఆవశ్యకతను మహిళలు తెలుసుకోవాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతా రక్షణకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ, బాలికలకు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం శ్రీకాకుళం పట్టణం, టెక్కలి, కాశీబుగ్గ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను శక్తి బృందాలు సందర్శించి శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, శక్తి యాప్ ద్వారా అందించే సేవలు, ఇతర వివరాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీంలో ఎస్ఐలు మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలు, బాలికలకు ఈ శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి మహిళ, విద్యార్థులు, బాలికల సెల్ ఫోన్లో ప్లేస్టోర్ నందు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. SOS బటన్, డైల్ 112 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయగా 10 నిమిషాల్లో మీ చెంతకు సంబంధిత పోలీసు అధికారులు చేరుకొని మీ సమస్యను, ఆపదను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. భగత్ సింగ్ స్ఫూర్తితో కార్మిక పోరాటం ఉధృతం చేయాలని AITUC నాయకులు టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె అప్పలరాజులు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన మున్సిపల్ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మాత దాస శృంఖాలను పగలగొట్టి స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం పోరాడిన గొప్ప యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు అని వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. పాలకుల నియంత్రత్వ పోకడలతో ప్రస్తుతం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తాడును ముద్దాడిన వారి పోరాటం స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రామారావు, కె రామచంద్ర, ఎస్ రసూల్, కె ఆదిలక్ష్మి, రవణమ్మ, గోవిందమ్మ,
సునీత, రాఘవ, ఢిల్లీరావు, షణ్ముఖరావు, ఏ మణి, ఏ రమణ, రాంబాబు, తారక తదితరులు పాల్గొన్నారు. వయోజన విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంలో నమోదు కాబడిన వయోజనులకు అక్షరాస్యత పరిషత్ జాతీయ సార్వత్రిక విద్యాపీఠం నోయిడా వారి సహకారంతో మార్చి 23వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వయోజన విద్య ఉప సంచాలకులు ముద్దాడ వెంకటరమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో గల 2840 అంగన్వాడీ కేంద్రాలలో ఈ పరీక్షా కేంద్రాలు నిర్వహించబడతాయని, శ్రీకాకుళం జిల్లాలో 39,940 మంది ఉల్లాస్ కార్యక్రమాల్లో నమోదు అయినట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో గల స్వయం సహాయక సంఘాలలో గల సీసీలు, విఓఏలు, అంగన్వాడీ టీచర్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏదైనా 3 గంటలలో ఈ పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు. గ్రామాలలో గల వాలంటీరీ టీచర్లు 100% హాజరు అగునట్లు కృషి చేయాలని కోరారు. ఇందుకు గాను మండల స్థాయిలో గల మండల మహిళా సమాఖ్య సహాయ ప్రాజెక్ట్ మేనేజర్ సెర్ఫ్ వారికి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జిల్లాలో 100% హాజరు నమోదుకు యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేసి అక్షరాస్యత కార్యక్రమంలో జిల్లా ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బైరవానిపేట, శాంతినగర్ కాలనీ, నాగావళి నది పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర ప్రాంతాలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ చివర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి పాడుపడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రోన్ నిఘాతో అసంఘ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం లాంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముఖంపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే ఇలా చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలో తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గును నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యూజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ మందం చెందుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధిత అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు, ఆశ్చర్యాలు కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును,
అనుభూతిని స్వీకరించండి. శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.